ఇక సర్కార్తో యుద్ధమే. 57 డిమాండ్లు నెరవేర్చకపోతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం. ఇది 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య. డిఏల అమల్లోనూ సర్కారు తాత్సారం. డబ్బులు లేవంట ఏడాదిన్నర ఆగినం. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అయితే వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు ఉచ్చుటోపి పెడతానే ఉన్నది రాష్ట్ర సర్కార్, కాంగ్రెస్ సర్కార్. మేము అధికారంలోకి రాగానే 15 రోజులలో పెండింగ్ డిఏలు, పిఆర్సీలు, ప్రమోషన్లు అన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి మాటిచ్చి ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెట్టి ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని తీరా అధికారంలోకి వచ్చినాక ఏడాదిన్నర పొద్దు జరుపుకుంటా పైసలు లేవు అట్లా ఇట్లా అని చెప్పేసి జరుపుకుంటూ వచ్చి ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు కుచ్చిటోపి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన జీపీఎఫ్ పైసలు కానీ, పాత పెన్షన్ పద్ధతి తీసుకొస్తామన్నారు, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఇట్లాంటి హామీలెన్నో ఇచ్చిండ్రు. ఇప్పుడు 57 డిమాండ్లు మీరు నెరవేర్చకపోతే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు రంగానికి సిద్ధమైతా ఉన్నారు, ధర్నాకు సిద్ధమైతా ఉన్నారు, యుద్ధానికి సిద్ధమైతా ఉన్నారు.